ఫెర్రో అలాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ GOMS నెంబర్ 16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలికి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెర్రో అలాయ్స్ ఇండస్ట్రీలో దాదాపు 40 వేల మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఫెర్రో అలాయ్స్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవభారత్ ఫెర్రో అలాయ్స్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు